చాలా పెద్ద రాయి అనమాట. సో వెళ్దాం అక్కడికి మనం. చాలా బీభత్సమైన లోయ ఉంది చూడండి. Salute. Order. చూడండి హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడ వెళ్ళి మళ్ళీ కలుద్దాం, ఓకేనా? సో ఇదిగో మేమైతే రెడీగా ఉన్నాం, మా బండి అండ్ మా బావ మా తమ్ముడు బయలుదేరుతున్నాం అనమాట. సో అక్కడ వెళ్ళాక మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఇప్పుడు హైవేలో వచ్చేసామన్నమాట. వచ్చేసాము. అది కాకుండా చూడండి పెద్ద రాయి అన్నమాట అది. హైవే చూడండి, బస్సు దమ్మని అదనమాట, బస్సు చూసారు కదా. సో ఇప్పుడైతే మేము ఇదిగో ఇక్కడే వెళ్తున్నామండి. ఎత్తైన ప్లేస్ అదిగో అక్కడే ఉందన్నమాట. అది పెద్ద రాయి, కిలోమీటర్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు ఒక 1 km ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వెళ్దాం, ఓకేనా? లెట్స్ గో. సో అక్కడ వెళ్ళి మనం తెలుసుకుందాం, ఓకేనా? రండి వెళ్దాం. గైస్, ఆ ఎత్తైన ప్రదేశానికి వచ్చేసాం చూడండి. అది చాలా ఇంకా ఒక 100 మీటర్ ఉంటుంది అనమాట. చాలా దూరము. అండ్ మా వాళ్ళు అయితే ముందుకు వెళ్తున్నారు చూడండి. ఎత్తైన చాలా పెద్ద రాయి అనమాట. సో వెళ్దాం అక్కడికి మనం. సో మా వాళ్ళైతే హప్పు ఎక్కుతున్నారు. కొంత దూరంకే వీళ్ళైతే అలసిపోయారు అనమాట. ఇంకా చాలా దూరం ఉంది. అండ్ అలా చూస్తే వ్యూ చాలా బాగుంది చూడండి. కొండ చివర్లోకి పొగమంచి ఎలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చూడండి అండ్ ఆ కింద ఊరు ఉంది చూడండి. చాలా బీభత్సమైన లోయ ఉంది చూడండి. అండ్ ఇంకా మేము చాలా డౌన్ అనమాట. ఇది అప్పుగా చూడండి. గైస్ వచ్చేసాను నేనైతే ముందుగానే. ఇంకా మా వాళ్ళు అయితే ఇప్పుడే ఎక్కి వస్తున్నారు చూడండి. అలసిపోయారు అనుకుంటా. మీరు అలసిపోయారా? ఓకే ఓకే, రండి రండి. చూడండి ఆ కింద మనకు హైవే కనిపిస్తుంది కదా, అది NH 516E అనమాట.
ఇక్కడ ఉన్న వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ సూపర్గా ఉంది. అండ్ ఇదిగో మేము వచ్చే స్పాట్లో అయితే వచ్చేసాం అనమాట. ఇది ఈ స్పాట్కి మేము రావాలి అనుకున్నాము. చూసారు కదా, మొత్తానికి ఇక్కడైతే వచ్చేసాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చాలా కింద నుంచి పైకి రావడం జరిగింది. చూడండి, ఇదే ప్లేస్లో మేము అయితే ఇవాళ మా ఫ్రెండ్స్తో వచ్చాము. ఇదిగో చాలా జనరేషన్ ఫ్రెండ్స్, మేమైతే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మీకు అన్ని ఏరియా చూపిద్దామని చాలా రోజులతో ట్రై చేస్తున్నాం, అయినా రాలేకపోయాము. చూడండి ఫ్రెండ్స్, అరకులోయ నుంచి డుమ్రిగూడ సాపరాయి నుంచి 1 కిలోమీటర్స్ ఉంటుంది. నుంచి వస్తే ఈ ప్లేస్ మనకు ఎదురవుతుంది. బై ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో మళ్ళీ. ముందుగా గౌరవానీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులు, అదేవిధంగా నా తోటి ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు స్వాతంత్ర్యం దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన గొప్ప రోజు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుండి మన దేశం విముక్తి పొందింది. ఈ స్వేచ్ఛ మనకు లభించడానికి మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయులు తమ ప్రాణాలను అర్పించారు. కాబట్టి మన కర్తవ్యం దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడం. మనం మంచి పౌరులుగా వ్యవహరిస్తూ దేశ ప్రతిష్టను పెంచాలి. కాబట్టి ఈరోజు అనగా మేము ఒక ఎత్తైన ప్రదేశంలో వచ్చి ఈ జెండా ఎగిరేయడానికి అయితే వచ్చామన్నమాట. మరి అండ్ చిన్న సపోర్ట్ చేస్తారని మేమైతే కోరుకుంటున్నాం. జై హింద్. గైస్, ఈ ప్లేస్ మాత్రం హైలైట్గా ఉంటుంది, సూపర్గా. అంటే వ్యూ చాలా చాలా బాగుంది. చూసారు కదా, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న ఈరోజు వచ్చి మేము జెండా ఎగరేసాము. అండ్ అక్కడైతే మా బండి పెట్టి ఉన్నాము. అండ్ ఇప్పుడు అక్కడ వెళ్ళాలి మేము. ఇప్పుడు ఓకేనా, చిన్నది కనిపిస్తుంది. చూసారు కదా అక్కడ, ఆ కింద చాలా చాలా దూరం. ఇది ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడికి రావడానికి చాలా చాలా దూరం. ఓకేనా, చూసారు కదా అక్కడ ఉందన్నమాట ఆ ప్లేసు. ఫ్రెండ్స్, మా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో మాకు కూడా తెలియాలని కోరుకుంటున్నాం. అలాగే కంపల్సరీగా మీరైతే కామెంట్ చేస్తారని, కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుచున్నాం.